నమస్తే, వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ దెందులూరు అసెంబ్లీ అభ్యర్థి ఆలపాటి నరసింహమూర్తి దెందులూరు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో వివిధ గ్రామాలలో సుడిగాలి పర్యటన. దెందులూరు నియోజకవర్గంలోని ప్రజా సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దెందులూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఆలపాటి నరసింహమూర్తి అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని తెలిపారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఇడుపులపాయల్లో వైఎస్ఆర్ ఘాట్ నుంచి విడుదల చేసిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా గుర్తించి తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తెలిపినట్టు తెలిపారు. సందర్భంగా తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన ఏఐసీసీ అధ్యక్షురాలు ఖర్గే, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డికి జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇండియా కూటమిలోని అన్ని పార్టీల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో గెలుపొందిన ఖాయమని తెలిపారు. నా పేరు ఆలపాటి నరసింహమూర్తి, మండూరు గ్రామం, పెదవేగి మండలం. నేను రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున, అంటే ఇండియా కూటమి బలపరిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నమస్కారం. ఈరోజు కదపాడు మండలం గుడిపాడు గ్రామంలో ఉన్నాం. కదపాడు మండలంలో గల ప్రతి గ్రామాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ బలోపేతం, కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా ప్రయాణం చేస్తూ ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామం ప్రతి గడప గడపకు వెళ్ళి మా కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలని ప్రతి వాళ్ళకి తెలియపరిచి, ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ ఇంకా చూస్తున్నారు కనుక మేము వారికి నచ్చే విధంగా మా పార్టీ విధానాలు ఉన్నాయని చెప్పని వారిని మెప్పించి రాబోయే ఎలక్షన్లో మేము ఓట్లు వేయించుకుని అధికారంలోకి వస్తామని పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాల మట్టి రెండు పార్టీలని, అంటే తెలుగుదేశం పార్టీని వైఎస్ఆర్ పార్టీని కూడా ప్రజలు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అనేది ఏమాత్రం లేకోకుండా 10 సంవత్సరాలు వెనకబడి ఉన్న కారణం చేత ప్రతి వారు కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా చూసే పరిస్థితి ఉంది. ఎందుకంటే దేశం మీద నిరుద్యోగ యువకులు విపరీతమైనటువంటి కష్టాల్లో ఉండి మన ఆంధ్రప్రదేశ్ నుంచి చదువుకున్న ప్రతి యువకులు కూడా ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి వెళ్ళి జీవించేటటువంటి పరిస్థితి ప్రస్తుతానికి ఏర్పడి ఉంది కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మనకి ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి వస్తుందని, అలాగే పోలవరం నిర్మాణం కానీ యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రయాణం చేస్తుంది కనుక కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి ప్రతి ఒక్కరికి తెలియపరిచే విధంగా మేము కూడా ప్రతి గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలని మేము తెలియపరిచే విధిగా తిరుగుతూ ఉన్నాము. ప్రతి ఇంటికి మహిళా మహాలక్ష్మి అనేటటువంటి కార్యక్రమంలో నెలకు 8,333 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు మహిళలకు ఇచ్చే విధంగాను, రైతులకు 2 లక్షలు రుణమాఫీ చేసే విధంగాను, రైతుకు గిట్టుబాటు ధర 50% మీద ఇచ్చే విధంగాను, అట్లాగే ఇప్పుడు ఇచ్చేటటువంటి వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు ఇచ్చే విధంగాను, కేజీ టు పీజీ, అంటే ఎల్కేజీ కాడ నుంచి పీజీ చదివే వరదాకా ఉచిత విద్యుత్తు చదువుకునే విధంగాను, ఇలా అనేకమైనటువంటి పథకాలు కాంగ్రెస్ పార్టీలో ప్రవేశపెట్టి రాహుల్ గాంధీ గారి ద్వారా ఆంధ్రప్రదేశ్లో మా షర్మిలమ్మ గారు ప్రతి గ్రామంలోనూ ప్రతి మీటింగ్లోనూ కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలని తెలియపరుస్తూ మేము మరలా రాజన్న రాజ్యాన్ని, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎంత ఉన్నత స్థితిలో ఉందో అదే ఉన్నత స్థితిలోకి తీసుకెళ్లాలని, రాజన్న రాజ్యాన్ని తీసుకురావాలని చెప్పానని ప్రయత్నం చేస్తూ ప్రతి గ్రామం తిరుగుతూ ఉన్నాం. ఈరోజు కదపాడు మండలం ప్రతి గ్రామంలోనూ పెద్దలను టచ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. అలాగే రాబోయే రోజుల్లో
క్యాంపెయిన్ చేసుకుంటా ప్రతి గడప గడపకు మా విధి విధానాలను తెలియపరుచుకుంటూ నేను ప్రచారం చేస్తున్నామని చెప్పని తెలుసు.